ఈ దేశంలో ఆవు దేవత. కానీ ఆవు దేవత మళ్ళా ఆ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలను ఏ లంచ కొడుకు, ఈ ఆర్య బనియాల లంచ కొడుకులే, లేకపోతే ఆర్య బాపన్ లంచ కొడుకులే. అంటే నీతులు నియమాలు యొక్క ఈ చట్టాలు అన్ని మనని కంట్రోల్, బీసీ ఎస్సీ ఎస్టీలను శూద్రులను కంట్రోల్ చేయడానికి తప్ప ఆ లంచ కొడుకు యొక్క ఏది దోసుకోవడానికి, ఒక పద్ధతి లేకుండా ప్రవర్తించడానికి వాడు అబ్యూజ్ అనాదిగా చేస్తూనే ఉన్నాడు. బనియా ఆర్య ఈ దేశపోటే కాదు, వాడు ఈ దేశానికి వచ్చి వాడు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క స్త్రీలను తీసుకురాకుండా స్త్రీలతో సహా వాడు శూద్రులు అని చెప్పిండు లంచ కొడుకు. ఎందుకని? నల్లతోలు ఉంది కాబట్టి, ఎండకు ఉంటాం కాబట్టి, శ్రమణ పరంపరలో ఉన్నాం కాబట్టి, కష్టపడతాం కాబట్టి, మాకు యజ్ఞాలు తెలియదు, యాగాలు తెలియదు, బలులు తెలియదు. ఇదంతా వానిసత్తా, మానసత్తా కాదు ఇది. ఇక్కడ శ్రమణ పరంపర, ఈ సృష్టి ఎట్లా నడుస్తుంది? శ్రమణ పరంపర అంటే అది ఏం లేదు, శ్రమనే నమ్ముకున్నాము. అర్థమైందా? ఇక్కడ మూలవాసులము యొక్క ధ్యానం చేసి ఈ సృష్టి ఎట్లా నడుస్తుందని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాము. ఇక్కడ ఉన్న